జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కోర్టుకు అటెండ్ అవుతున్న సమయంలో, ఆ నాంపల్ కోర్టు సమీపంలో కొంతమంది అభిమానులు, చాలామంది ఫ్లెక్సీలు కట్టారు. 2029లో మ్యాజిక్ ఫిగర్ 88 దాటిన తర్వాత మీ అందరికి రప్పా రప్పా అని ప్లకార్డులు ప్రదర్శించారు. ఏం చెప్తారు? సీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఫాలోవర్స్ ఉంటారు. అభిమానులు ఉంటారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి అభిమానులు ఉంటారు. ఫాలోవర్స్ ఉంటారు. సో, ఆ రాజకీయ నాయకుడు అక్కడికి వెళ్ళడము, చేయడం అనేది దాంట్లో తప్పు పట్టాల్సినటువంటి అంశం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లి సిబిఐ కోర్టుకు కొత్తగా వచ్చారండి. అంతకుముందు ఎప్పుడు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చారండి. హాజరయ్యారు. 100కు పైగా హాజరయ్యారు. 100కు పైగా 106, 107 సార్లు హాజరయ్యారు నాంపల్లి సిబిఐ కోర్టుకు. ఎప్పుడన్నా ఇంత హడావిడి చేశారా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు వస్తేనే ఒక 500 మంది జమ కావట్లేదు జనాలు. కేసీఆర్ గారు ఒక ఎమోషన్ తెలంగాణ ప్రజలకి. మళ్ళీ ఆయన వస్తేనే ఒక 10,000 మంది ప్రజలు జమ కావట్లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వస్తే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మనుషులు వస్తున్నారా? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎయిర్పోర్ట్కి వస్తే ఇంతమంది జనాలు వస్తున్నారా? అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అంటే జనాలకి క్లియర్గా తెలుసు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి రప్పా రప్పా. ఇప్పుడు ఎక్కడికి పోయినా ఈ రప్పా రప్పా గురించి చర్చ నడుస్తూ ఉంది. నిన్న రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి యొక్క వాళ్ళ అన్నగారి కుమార్తెకు పెళ్లి జరిగితే పెళ్ళైనా రప్పా రప్పా బ్యానర్లు పట్టుకుంటున్నారు. కోర్టు దగ్గరికి వెళ్ళినా రప్పా రప్పా బ్యానర్లు పట్టుకుంటున్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు యాడికన్నా కార్యక్రమాలకు వెళ్ళినా కూడా ఏదన్నా వినాయక చవితి డీజే డ్యాన్సుల్లోనో లేకపోతే ఎక్కడన్నా ఊర్లలో పెళ్ళిళ్ళు జరిగితే గొడ్డలు పట్టుకుండేది, కత్తులు పట్టుకుండేది, రప్పా రప్పా సాంగులు పెట్టుకుండేది. సప్త సముద్రాలు దాటినా మేము వదిలిపోయి. ఇప్పుడు ఇవన్నీ విన్నప్పుడు జనాలకి ఏమనిపిస్తుందండి? క్యాజువల్గా మాట్లాడుకుందాము. జనాలు ఏమనుకుంటారు మీరు చెప్పండి? ఇలాంటి కల్చర్ మంచిది కాదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తాను. ఈరోజు మావోయిస్టు హిడ్మా అని చెప్పేసి మృతి చెందడం జరిగింది. మావోయిస్టుల వల్ల దేశానికి రాష్ట్రానికి ఏం నష్టం జరిగిందో నాకైతే తెలియదు పెద్దగా ఆ సబ్జెక్ట్ పరంగా. కానీ నాకు తెలిసి వాళ్ళు దేశానికి బ్యాంకులకు రాబరీ చేయలే, లేకపోతే ఒకరి సొమ్మును దోచుకోలే, లేకపోతే ఒకరి సొమ్మును అక్రమంగా ఇళ్ళలోకి దూరి బంగారు డబ్బులు దోచుకొని వాళ్ళేం చేయలేదు. వాళ్ళ తెగల కోసము, వాళ్ళ జాతుల కోసము ప్రభుత్వాలపైన పోరాటం చేసినది ఇది మావోయిస్టులు కానీ, నక్సలైట్లు కానీ, రాడికల్స్ కానీ ఏవో చెప్తారు పెద్దలు. చాలా మనం టీవీల్లో కానీ వార్తాపత్రికల్లో కానీ కథలను విన్నాం. మరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి బ్యాంకులను సైతం కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు మాఫీ చేసుకొని లూటీ చేసి దేశ ప్రజల సొమ్మును విదేశాల్లో జల్సా చేస్తున్నటువంటి వారిని ఏమనాలండి? మావోయిస్టులు ఏం చేస్తారు? చంపేస్తారు, అంతేనా? గన్నులతో ప్రభుత్వాలపైన పోరాడుతూ లేకపోతే వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి వారిపైన పోరాడుతూ ఉంటారనేది మనం విన్నాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి తేడా ఏముందండి? రప్ప రప్ప అంటున్నాం, మేము అధికారంలోకి వస్తే నరికేస్తామంటున్నారు. తుపాకీ పట్టుకొని కాల్చేదానికి, గొడ్డలి పట్టుకొని నరికేదానికి తేడా ఏముంది అంటున్నా? రెండిటికి ప్రాణమే కదా పోయేది. మరి ప్రజలు ఆలోచన చేయాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఆ ఫ్లెక్సీల్లో, ఆ ప్లకార్డులో కేటీఆర్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అసలు ఏంటిది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి కాస్త కేసీఆర్ కుటుంబానికి ఇది ఒక మళ్ళీ అది ఏమనాలో మనకైతే తెలియదు. దారిని పోయేదాన్ని తగిలించుకోవడం అంటారో మరి ఏమంటారో తెలియదు. ఈరోజు ఖైరతాబాద్లో కేటీఆర్ గారి ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పక్క పక్కన పెట్టి 2029లో వచ్చిన వెంటనే రప్పా రప్పా అంటారు. తెలంగాణ ప్రజలు ముందుగానే చాలా రాజకీయంగా చైతన్యవంతులు. ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయరు వాళ్ళు. ఆంధ్రాలో నడుస్తాయేమో కానీ ఇలాంటివి తెలంగాణలో అస్సలు వాళ్ళు ఉపేక్షించరు. రప్ప రప్ప గిప్ప గిప్పలు తెలంగాణలో వర్కౌట్ అవ్వవు. ఎందుకు వర్కౌట్ అవ్వవు అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో పార్టీ పెడతామని చెప్పేసి వస్తే ట్రైన్లో వస్తే ఏ విధంగా దాడి చేశారో మీడియా మొత్తం కూడే కూసింది. మనమందరం చూసాము, విన్నాము, చదివాము. మరి తెలంగాణలో వచ్చి హడావిడి చేసి రప్ప రప్ప అంటే తాడిపత్రి చంద్రశేఖర్ మీరు వినే ఉంటారు, ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లా. ఆయన క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంకా బేగంపేటలో ఎక్కారో లేదో అప్పుడే వాళ్ళ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని మేము దింపేసి వచ్చాము బేగంపేట ఎయిర్పోర్ట్లో మా సైన్యం అంతా అని చెప్పేసి వాళ్ళ సైన్యం ఫోటో పెట్టారు. మరి తెలంగాణలో ఇంత జనం వచ్చినప్పుడు మరి ఆంధ్ర నుంచి ఎందుకు పెట్టారు వాళ్ళు? ఎక్కడికి పోయినా ఒక 100 నుంచి 200 మంది దాకా వీళ్ళు ప్లకార్డులు పట్టుకొని 2029లో రప్పా రప్పా అని ఒక భయం అనే ఒక ఎలిమెంట్ను పట్టుకొని పోరాడుతున్నారు తప్ప అస్సలు జనాలు ఈ విషయంలో ఎంకరేజ్ చెయ్యరు. కాదండి,
2024 ఎలక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలే మాకు భగవద్గీత, బైబిలు, ఖురాను ప్రతి ఒక్క పేద ప్రజల ఖాతాలోకి నేరుగా బటన్ నొక్కి డబ్బులు వేసినాము. డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పథకం ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు వేసినానన్నా కూడా రైతుల ప్రేమ ఏమైపోయింది, అక్క చెల్లెమ్మల ప్రేమ ఏమైపోయింది, మహిళల ప్రేమ ఏమైపోయింది, అన్నదమ్ముల ప్రేమ ఏమైపోయింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం అందరం చూసాము. ఇప్పుడు ఇంకా రప్ప అంటే ఇంకా జనాలు ఏమనుకుంటారు, జనాలు ప్రతిదీ గమనిస్తున్నారనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి కోటరీ అయినా జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేయాలి. దీన్ని ఇమీడియట్గా ఖండించకపోతే అది మీ పార్టీకే చాలా డ్యామేజ్ అవుతుంది అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలనండి. థ్యాంక్ యూ.